సరూర్ నగర్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రక్షించుకునే బాధ్యత ఇయాల రెచ్చగొట్టే ప్రకటన చేసిన పార్లమెంట్ సభ్యురాల మీద తక్షణమే ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి, అరెస్టు చేయాలి. మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడిగి ప్రజల్ని రెచ్చగొట్టడం తీవ్రమైన నేరం. ఇయాల ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ గడ్డ మీదనే అమిత్ షా గారు ఉన్నారు. రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. నేను అడుగుతున్న అమిత్ షా నరేంద్ర మోడీని, మీ పార్లమెంట్ సభ్యురాలు, మీ పార్టీ నాయకురాలు 15 సెకండ్ల సమయం ఇస్తే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని అంతు చూస్తామన్నారు. మీరు సమర్థిస్తున్నారా? మీరు శిక్షిస్తారా? ఒకవేళ మీరు సమర్థించకపోతే తక్షణమే మీ పార్టీ నుంచి బహిష్కరించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్లో బీజేపీలు బిచ్చమెత్తుకున్నట్లు ఓట్లు కొల్లగొట్టాలని ఏదైతే ఆలోచన చేస్తుండ్రో ఇది దుర్మార్గమైన ఆలోచన. అందుకే మిత్రులారా, బీజేపీని తిప్పి కొట్టాలి, బీజేపీని ఎన్నికల్లో ఓడించాలి. ఇవాళ ఆనాడు సోనియమ్మ ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది, కానీ బీజేపీ మాత్రం మనకు గాడిద గుడ్డిచ్చింది. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు. ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు. అందుకే మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా, మీరు నాతో పాటు నేను బీజేపీ ఏమిచ్చిందంటే గాడిద గుడ్డిచ్చిందని మీరు అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి. సిద్ధమేనా? 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 బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? మరి మిత్రులారా, గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మన నగరాన్ని కాపాడుకొని, మత సామరస్యాన్ని కాపాడుకొని, ఈ నగరంలో పెట్టుబడులు తెచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటేసినట్టే. బీజేపీకి ఓటేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసినట్టే. అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ఓటేస్తే రాజ్యాంగాన్ని రక్షించడానికి ఓటేసినట్టు, రిజర్వేషన్లను పెంచడానికి ఓటేసినట్టు. అందుకే మీరందరూ, మనమందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పని చేయడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనందరం సిద్ధం కావాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. ఢిల్లీ మోడీ గుండెలు ఎదరాలి. సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. చేవెళ్ళ పార్లమెంటు నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు మన అభ్యర్థి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన అభ్యర్థి. అదేవిధంగా మల్కాజ్గిరి ఏ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైనో, ఏ ఎల్బీ నగర్ నుంచి నాకు 30,000 మెజారిటీ ఇచ్చి గల్లీ నుంచి ఢిల్లీకి ప్రశ్నించే గొంతుగా పంపించారు. ఆ పార్లమెంటు నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు అభ్యర్థులు. ఈ ముగ్గురిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీకందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా.